భారత మహిళా మణులు కొత్త చరిత్రను సృష్టించారు. అలాంటి హిస్టరీ కాదు, భారత క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సూపర్ డూపర్ గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. సొంత గడ్డపై దుమ్ము లేపి వరల్డ్ కప్ కలలు సాకారం చేసుకున్నారు. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు సత్తా చాటింది. దక్షిణాఫ్రికాను 52 పరుగులతో చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం మొదలైంది. క్రికెట్ ప్రపంచాన్ని జయించి భారత్కు తిరుగులేదని నిరూపించారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. సొంత గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్లో విజయ ఢంకా మోగించి యావత్తు ప్రపంచం మన్నలు పొందారు. వాస్తవానికి భారత మహిళల జట్టును వరల్డ్ కప్ చాలా ఏళ్లుగా ఊరిస్తోంది. కానీ ఈసారి మాత్రం అలా జరగకుండా టీమిండియా అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. అభి నహితో కభీ నహి అన్న రీతిలో ప్రాణం పెట్టి ఆడారు. ముఖ్యంగా ఫైనల్లో టీమిండియా అతివలు మ్యాచ్పై ఏ దశలోనూ పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఏడాది కిందట ఇదే సఫారీలను మెన్ ఇండియా టీం ఓడించి T20 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకోగా ఈసారి మహిళల వంతు వచ్చింది. మన మహిళా మణులు ఏకంగా వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకుని ముంబై వేదికగా నవ చరిత్రకు నాంది పలికారు. చిక్కినట్లే చిక్కి 2 సార్లు చేజారిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ముచ్చటగా 3వసారి వడిసి పట్టుకున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. ముఖ్యంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో అద్భుతంగా ఆడింది. లేడీ సెహ్వాగ్గా పేరున్న షఫాలి దూకుడు సంయమనం కలిపి మంచి షాట్లు ఆడింది. ఇక తొలి వికెట్కు స్టార్ ఓపెనర్ స్మృతి మంథనాతో సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. కాకా వేసిన 2వ ఓవర్ నుంచే భారీ షాట్లను ఆడిన ఆమె కాపు బౌలింగ్లోనూ అదే దూకుడును కొనసాగించింది. షఫాలి ధాటిగా ఆడుతూ ఉంటే మరొక ఎండ్లో స్మృతి మంథన సంయమనాన్ని ప్రదర్శించింది. అనవసరమైన షాట్లకు పోకుండా ఆఫ్ సైడ్ దిశగా తనదైన ట్రేడ్ మార్కు డ్రైవ్లు, లేట్ కట్లు, స్వీప్ షాట్లతో ఆకట్టుకుంది. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలోనే ట్రయాన్కు మంథన చిక్కింది. 18వ ఓవర్లో 4వ బంతి స్మృతి బ్యాట్ హెడ్జ్కు తాకి కీపర్ జాప్ట్ చేతిలోకి పడటంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి అక్కడ ఫుల్ స్టాప్ పడింది. అదే ఓవర్లో లాస్ట్ బాల్కు షఫాలి హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకుంది. స్మృతి స్థానంలో వచ్చిన జమీమా కొద్దిసేపు షఫాలీకి అండగా నిలిచింది. ఇద్దరు వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ పరుగుల వేగం తగ్గకుండా చూసుకున్నారు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న షఫాలి 28వ ఓవర్లో అవుట్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారీ షాట్ ఆడబోయి ఆమె అవుట్ కావడం టీమిండియా భారీ స్కోర్ అవకాశాలు దెబ్బతీసింది. షఫాలి నిష్క్రమణ తర్వాత ఒక్కసారిగా మన జట్టు డిఫెన్స్లో పడిపోయింది. 30వ ఓవర్లో జమీమా కూడా నిష్క్రమించింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయారు. ఆ సమయంలో దీప్తి వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అమన్జ్యోత్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో రిచా క్రీజులోకి వచ్చింది. దీంతో దీప్తి, రిచా ధాటిగా ఆడారు. దీప్తి 58 బంతుల్లో 58 పరుగులు చేయగా రిచా 3 ఫోర్లు 2 సిక్సర్లతో 24 బంతుల్లో 34 పరుగులు చేసింది. ఈ ఇద్దరు మెరుపులతో భారత్ 300 పరుగులకు చేరువైంది. చివరకు 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు భారీ స్కోర్నే చేసింది భారత జట్టు. అటు సౌత్ ఆఫ్రికా లక్ష్యం 299 పరుగులు స్కోరు పరంగా చూస్తే భారీ లక్ష్యమని చెప్పాలి. ఈ క్రమంలో చేజింగ్ను నిలకడగా మొదలుపెట్టారు సఫారీలు. తొలి వికెట్కు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. తస్బిన్ బ్రిక్స్ రనౌట్ కావడంతో తొలి వికెట్ పడింది. ఆ వెంటనే బోష్ను శ్రీచరణి అవుట్ చేశారు. కాగా మరొక ఎండ్లో మాత్రం లారా వోల్వార్డ్ నిలకడగా ఆడే ప్రయత్నాన్ని చేసింది.
సంయమనాన్ని ప్రదర్శిస్తూనే లూప్ బాల్ వచ్చినప్పుడు బౌండరీలకి తరలించింది. సునీల్ లూస్తో కలిపి 3వ వికెట్కు 52 పరుగులు జోడించింది. సఫారీల ఆశయాలు సజీవంగా ఉంచిందామె. అయితే అనూహ్యంగా షెఫాలీని రంగంలోకి దించింది టీమిండియా. ఆమె వరుస ఓవర్లలో లుస్, మర్జేన్ కాప్లను పెవిలియన్కు పంపించింది. ఆ తర్వాత జాఫ్రాను దీప్తి అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికాపై ఒత్తిడి పెరిగింది. అయితే అనరీ డర్కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడింది. చూస్తూ ఉండగానే డార్కుసన్, లారా ద్వయంతో 6 వికెట్లకు 61 పరుగులు జోడించింది. కానీ డేంజరస్గా మారిన ఈ జోడీని దీప్తి శర్మ వెడగొట్టింది. ముందు డెర్కిసన్ను అవుట్ చేసింది. ఆ తర్వాత సెంచరీ చేసి దూకుడు మీద ఉన్న లారాను కూడా పెవిలియన్కు పంపించింది. లారా అవుట్ అయ్యేంత వరకు సౌత్ ఆఫ్రికాకే విజయావకాశాలు ఎక్కువగా కనిపించాయి. అప్పటికి గెలవాలంటే సఫారీలు 54 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి ఉంది. సెంచరీ చేసిన కెప్టెన్ లారా అప్పటికి క్రీజులో ఉంది. ఈ తరుణంలో లారా అవుట్ కావడం టర్నింగ్ పాయింట్గా నిలిచింది. దీప్తి శర్మ వేసిన 42వ ఓవర్లో ఆమె భారీ షాట్కు ప్రయత్నించింది. డీప్ మిడ్ వికెట్లోకి బంతి గాల్లోకి లేచింది. దూసుకువచ్చిన అమన్జోత్ మొదట బాల్లు పట్టేటట్లు పట్టి విడిచిపెట్టింది. ఇక క్యాచ్ మిస్ అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ రెప్పపాటులో తేరుకుంది. డ్రైవ్ చేసి క్యాచ్ను పట్టేసింది. ఈ ఒక్క సూపర్ క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ మొత్తం టీమిండియా వైపు టర్న్ అయింది. ఆ తరువాత మిగిలిన సఫారీ వికెట్లన్నీ టపాటపామని పడిపోయాయి. చేజింగ్లో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగుల వద్దే ఆగిపోయింది. సారథి లారా ఓల్వార్డు సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. బ్యాట్తో మెరిసిన దీప్తి బంతిలో కూడా సత్తా చాటింది. 5 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ఓటమిలో కీ రోల్ పోషించింది ఆమె. మొత్తంగా వరల్డ్ కప్ ఫైనల్లో అది ఒత్తిడి ఎక్కువగా ఉండే కీలక పోరులో హర్మన్ ప్రీతి కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టి కరిపించి తొలిసారిగా వరల్డ్ కప్ను ముద్దాడింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. భారత విజయంలో కీ రోల్ పోషించిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీలో 217 రన్స్, 22 వికెట్లతో సత్తా చాటిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. ఇక శ్రీలంకతో మొదలైన భారత వరల్డ్ కప్ ప్రస్థానం అంత సాఫీగా ఏమాత్రం సాగలేదు. పడుతూ లేస్తూ టీమిండియా ముందుకు సాగింది. లంకపై గ్రాండ్ విక్టరీతో మెగా టోర్నీని మొదలుపెట్టిన మహిళామణులు అదే ఊపుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా మట్టి కరిపించారు. ఎందుకనో ఆ తర్వాత కౌర్ సేన అనూహ్యంగా తడబడింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో పరాజయం పాలైంది. కానీ సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో మాత్రం మన అమ్మాయిలు సత్తా చాటారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీంపై టీమిండియా స్ఫూర్తిదాయకమైన విషయాలు సొంతం చేసుకుంది. అనంతరం కీలకమైన సెమీస్లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చారు మన అమ్మాయిలు. కీలకమైన సెమీస్లో 7 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా జట్టును ఓడించింది టీమిండియా. అదే జోషులో టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా భరతం పట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో విజయ దుందుభి మోగించింది. అపూర్వమైన అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. భారత మహిళలకు వరల్డ్ కప్ దక్కడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. ఓవైపు ఓపెనర్లు మంథన, ప్రతీక మంచి ఆరంభాలు అందిస్తే మిడిల్ ఆర్డర్లో జమీమా, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీతి కౌర్ సత్తా చాటారు. దీప్తి శర్మ, రీచా ఘోష్ లోయర్ ఆర్డర్లో రాణించి భారీ స్కోరుకు బాటలు వేశారు. కీలకమైన సెమీస్కు ముందు గాయంతో ప్రతీక మెగా టోర్నీకి దూరం కాగా ఆమె స్థానంలో వచ్చిన చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ సరైన సమయంలో మంచి ఆట తీరుతో ఆకట్టుకుంది. సెమీస్లో విఫలమైన ఫైనల్ హాఫ్ సెంచరీతో టీమిండియా భారీ స్కోర్లో ఆమె కీలక పాత్రను పోషించింది. ఇక బౌలింగ్లోనూ మన అతివల టీం మ్యాజిక్ చేసింది. క్రాంతి గౌడ్, రేణుకా ఠాకూర్, అమన్జోత్ కౌర్ పేస్తో ఆకట్టుకోగా శ్రీచరణి, దీప్తి శర్మ, స్నేహ రాణా స్పిన్తో వికెట్ల వేటను కొనసాగించారు.
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన్ తొలి ప్రపంచ కప్ను గెలవటంతో యావత్తు దేశం పులకించిపోతుంది. భారత మహిళలు సాధించిన ఈ చారిత్రాత్మక విషయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించి వారి విజయాన్ని కీర్తించింది. ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నుంచి 51 కోట్ల రూపాయల భారీ నజరానాను ప్రకటించారు. ఈ ప్రైజ్ మనీని ఆటగాళ్లతో పాటుగా కోచ్, సహాయ సిబ్బందికి కూడా అందజేయనున్నారు. మొత్తంగా మన అమ్మాయిలు వరల్డ్ కప్ను గెలుచుకోవడం ఒక చారిత్రాత్మకమని చెప్పాలి. భారత మహిళా క్రికెట్ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ విజయంతో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా మంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఆటలంటే చిన్న చూపు చూసే ఎంతోమంది తల్లిదండ్రుల ఆలోచనను ఈ వరల్డ్ కప్ విజయం మార్చేయడం ఖాయం కూడా. అప్పట్లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తరువాత భారత క్రికెట్ స్వరూపం ఎలా మారిపోయిందో క్రికెట్ స్వరూపం కూడా మారిపోవడం పక్కా అని చెప్పాలి. క్రికెట్ను మతంగా భావించే దేశంలో ఈ మెగా ట్రోఫీ సరికొత్త అధ్యాయానికి నాంది అని చెప్పక తప్పదు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమిండియా.